తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 9+ న్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. మొదటి ఫేజ్లో హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ రైలు త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం డిపిఆర్ సిద్ధం చేసిందని, అది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు అడిగిన వెంటనే తమ ప్రభుత్వం పనులు చేసి పెట్టేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో సినీ కథ అనేటువంటి ఒక యాక్టివిటీ అన్ని ఇన్వేటర్స్ కానీ, సినిమా ఫీల్డ్ కానీ, స్టోరీ కానీ, మరి క్రియేటర్స్ కానీ, ఇవన్నీ కలిపి ఒక యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం కానీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక రకాల ప్రోత్సాహం కల్పిస్తూ ఉన్నాం. దేశంలో కూడా ఈరోజు మనం కూడా ఈ రంగాలను ప్రోత్సహించేటువంటి దేశంలో డిజిటల్ యుగాన్ని ఏదైతే వస్తుందో దాన్ని అన్ని రంగాలలో తీసుకువెళ్ళేటువంటి భాగంలో యాక్టివిటీలో భాగంగా ఇదొక సెక్టార్ కూడా మనకు రాబోతుంది. దీన్ని తప్పకుండా రానున్న రోజుల్లో మనం భారత ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయక సహాయం అందించి ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ అయితే భారత ప్రభుత్వం దేశంలో 7 ప్రాంతాలలో ఏర్పాటు చేయాలనుకోవడం జరిగింది. అందులో 3 మన తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఒకటి హైదరాబాద్ నుంచి మరి అమరావతి వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై వరకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో హైదరాబాద్ టు అమరావతి ఆల్మోస్ట్ మంజూరైంది. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాలు కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళందరూ కూడా ఇప్పటికే మరి ఏరియా సంబంధించినటువంటి సర్వే జరుగుతూ ఉంది. టోటల్ డిజిటల్ సర్వే పూర్తయిపోయిన తర్వాత మిగతా యాక్టివిటీ అంతా కూడా ప్రారంభిస్తాం. ఎంత తొందరగా వీలైతే, ఎందుకంటే ఈరోజు దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడానికి కూడా అనేక రకాలుగా ప్లాన్ చేయడం జరిగింది. అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అనేక సంస్థలు కలిసి ఈ యొక్క దీనికి కావాల్సినటువంటి మరి ఉదాహరణకు మన తెలంగాణలో ఒక 5 లక్షల కోట్లు ఈ 3 సెక్టార్స్ కోసం భారత ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. హైదరాబాద్ నుంచి పూనా కానీ, హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ, హైదరాబాద్ నుంచి చెన్నై కానీ. కాబట్టి వరుస వారిగా దశల వారిగా, ఏంటంటే ఏకకాలంలో చేయలేము కాబట్టి దశల వారిగా ఈ కార్యక్రమం చేస్తాము. దీనికి సంబంధించి స్టీల్ కానీ, సిమెంట్ కానీ, అనేక రకాల ఉపాధి అవకాశాలు కానీ చాలా పెద్ద ఎత్తున దీనికోసం ఉపయోగిస్తాము. ఒకసారి ఇది ప్రారంభించినట్లయితే మన తెలంగాణకు ఒక గేమ్ చేంజర్గా దేశంలో మరి ఒక హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టి పెట్టుకొని ఆర్థిక అభివృద్ధిలో కానీ, దేశ అభివృద్ధిలో కానీ ఈ యొక్క 3 సెక్టార్స్ ప్రారంభించినట్లయితే హైదరాబాద్ విల్ బి వన్ ఆఫ్ ది హబ్ ఫర్ ఇండియా. ఆ రకంగా ఈ యొక్క ఎలివేటెడ్ కార్డ్ ద్వారా పూర్తయితే సక్సెస్గా మనం ముందుకెళ్తాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.